యోస్ ప్రజెంట్ అయితే మేము ఒక టోల్ వేస్ దగ్గర ఉన్నాం. అంటే టోల్ ప్లాజా వెరైటీగానే ఉంది. ఈ టోల్ ప్లాజా అంటే ఇప్పటి వరకు ఈ రకాన్ని ఆడలేదు. ఈ షేప్లో ఎట్టొచ్చింది, ఆ నుంచి ఇట్టొచ్చి అట్ట పోయింది. ఆ మాదిరిగా ఉంది చెప్పాలంటే. ఈ విధంగా వచ్చి అట్ట పోయింది. ఆ షేప్లో అయితే ఉంది. టోల్ ప్లాజా గురించి కాదు, వెరైటీగా ఉంది అని ఇక్కడ ఆగి మ్యాస్ట్రోతో ఒక క్లిక్ అయితే తీశాను. విషయం ఏంటంటే కొత్తగా సైక్లింగ్ చేయాలనుకుంటున్నారు చాలామంది. నాకు కూడా అడిగారు, కొంతమంది అడిగారు సైక్లింగ్ ఇలా మేము ఆల్ ఇండియా అనే కాదు సైక్లింగ్ చేయాలనుకుంటున్నారు అని. కొందరికి ఉండొచ్చు ఆల్ ఇండియా అంటే ఏదో బోర్డు వేసుకొని సైకిల్ పైన బోర్డు సెట్ చేసుకోవడం కాదు. ఆల్ ఇండియా సైక్లింగ్ అంటే అసలుకి ఫస్ట్ మీరు సైకిల్ అనేది ఎన్ని సంవత్సరాలుగా తొక్కుతున్నారో అది తెలుసుకోండి ముందు. అందరూ చేస్తున్నారు, కొందరు చేస్తున్నారు, ఏదో ఫేమస్ విషయం కాదు పక్కన పెడితే. అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం సైకిల్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది కాదు అసలు విషయం కాదు. మీరు చివరిసారిగా ఎప్పుడు సైకిల్ దొక్కారు? రోజుకి ఎన్ని కిలోమీటర్లు దొక్కుతున్నారు? ఎంత దూరం వెళ్ళగలిగారు ఒక రోజులో? ఒక గంట నాన్ స్టాప్గా ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నారు సైకిల్ పైన? అసలుకు సైకిల్ సీట్ పైన మీరు ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నారు? సైక్లింగ్ చేస్తూ మీరు ఎంతసేపు ఉండగలరు సైకిల్ పైన? మీ బాడీ అనేది సైక్లింగ్కి అలవాటు పడిందా లేదా? ఇవన్నీ ముందు ఆలోచించాలండి. ఊరికే అందరూ చేస్తున్నారు కదా, మనం ఒక సైకిల్ తీసుకొని పడిపోదాం రోడ్డు పైన వెళ్ళిపోదాం అనుకోకూడదు. అనుకోవచ్చు కానీ ఇవన్నీ ముందు ప్రాక్టీస్లో ఉండాలి. మన బాడీ అనేది సైక్లింగ్కి ముందు అలవాటు పడాలి. ఆ తర్వాత ఫస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి. నిజంగా అది మంచి విషయమే. వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ అనేది చాలా మంచి విషయమే. కానీ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సైకిల్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళండి. మీ ఊరు దాటి పక్క ఊరికి వెళ్ళండి. లేదా మీ ఊరు దాటి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిపోండి. అప్ అండ్ డౌన్ చేయండి రోజుకి. అట్లా ఒక వారం రోజులు చేయండి. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక 50 కిలోమీటర్ల రేంజ్ వరకు మీ ఇంటి నుంచి డిస్టెన్స్గా ప్రాక్టీస్ చేయండి. మీకు అలవాటు పడుతుంది, తెలుస్తుంది అసలుకు ఏంటి సైక్లింగ్ అంటే అనేది. ఆ తర్వాత పక్క ఊరికి కానీ పక్క జిల్లాకు కానీ మీరు వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాతనే ఇండియా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చేయండి వితౌట్ పొల్యూషన్. దీనికి ముందు మీ ఫ్యామిలీ వాళ్ళని కన్విన్స్ కాదు, మీ ఫ్యామిలీ వాళ్ళకు తెలియాలి మీరు ఎందుకు చేస్తున్నారు అనే విషయం మీ ఫ్యామిలీకి తెలియాలి ముందు. సైక్లింగ్ అనేది ఈ విషయం తెలిస్తేనే, ఫ్యామిలీ అనేది ఒప్పుకుంటేనే సైక్లింగ్ అయితే రావాలి ఆల్ ఇండియా అంటూ. ఆల్ ఇండియానే కాదు, ఏ